అందరికీ నమస్కారం అండి. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి రాకముందు నిజంగా నీకు ప్రజాసేవ అంటే ఏంటో తెలుసా? రాజకీయాలు ఏ విధంగా నడిపియాలో తెలుసా? నువ్వు ప్రజల్లోకి వచ్చి ఏం చేయగలవు? కొంతమంది అయితే వార్డ్ నెంబర్ కూడా నువ్వు గెలవలేవు. మీరు చాలాసార్లు వినే ఉండరు. నువ్వు తిప్పి తిప్పి కొడితే 30 సినిమాల్లో కూడా ఇంతవరకు యాక్షన్ చేయలేకపోయినావు. నువ్వు ఒక హీరోవి, సినిమాలలో ఏదో ఉద్ధరించినట్టుగా ముఖానికి రంగులేసుకొని తిరిగే నువ్వు సినిమా మొత్తం మీద ఒక 4-5 పాటలు, లేకపోతే ఒక 5-6 ఫైట్లు. ఇతను సినిమాకి మాత్రమే హీరో, రాజకీయాలలో జీరో అని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా లకారాలతోని కూడా సంబోధించి తిట్టిన వాళ్ళు చాలామంది ఉందండి రాజకీయాలలో. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిండో అప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఏ రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుని ఆ విధంగా మాట్లాడాల, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి తల్లితో సహా కూడా ఇష్టం వచ్చినట్టుగా. పవన్ కళ్యాణ్ గారి తల్లినే కాదు, చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా వదిలిపెట్టలే. ఎన్ని మాటలు అన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా విమర్శించే వాళ్ళంటే, పవన్ కళ్యాణ్ మాట అంటే పడడు. అతని సంగతి మనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి వీక్నెస్ ఎక్కడ కనుక్కున్నట్టు వీళ్ళు, పవన్ కళ్యాణ్ మాట అంటే పడడు. ఈ గోలంతా మనకెందుకురా, ఈ రాజకీయాలు ఏంటి, ఈ ప్రజాసేవ ఏంటి, అసలు ఈ గోలొద్దు ఏమొద్దని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో అన్న ఉద్దేశంతో పదే పదే పుండు మీద పుల్లగుచ్చినట్టుగా అసలు ఎప్పుడు తెల్లారిద్దా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దాం, నానా మాటలందాం, తన ఫ్యామిలీని అంటే అతను తట్టుకోలేడు కాబట్టి ఇకనైనా తోక ముడుచుకొని వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతో అతన్ని బాగా సూటిపోటి మాటలు అని 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 ఇకనైనా వెనక్కి వెళ్ళలేదని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది చూశారు. చివరకు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వని చెప్పారు. 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నామని చెప్పారు, 4-5 భార్యలు ఉన్నాయని చెప్పారు, కార్లు మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ భార్యలు మార్చేవాడు అని చెప్పి ఎన్నో విధాలుగా అతన్ని సూటిపోటి మాటలతోనూ గుచ్చేవాళ్ళని. చివరకు ప్యాకేజ్ స్టార్ అంటే డబ్బుకు ఆశించే మనిషి, డబ్బు అనేది అతనికి చూపిస్తే చాలు దేనికైనా తెగించే మనిషి, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిండంటే అతను కేవలం డబ్బు కోసమే వచ్చిండని చెప్పి నానా చెడ్డ ప్రచారం చేశారు. కానీ ఈ రోజును చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు ఎంత గర్వపడుతున్నారంటే, నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ వచ్చిన కాడ నుంచి పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా రూపురేఖలు మారిపోయాయని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారండి. మనం ఇంతకుముందు పిఠాపురం నియోజకవర్గం గురించి అసలు ఎక్కువ శాతం పేపర్లైనా టీవీ వార్తలైనా ఎక్కువ శాతం వినబడేదండి లేదు. కానీ ఇప్పుడు పిఠాపురంలో ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి, టెంపుల్ చుట్టుపక్కల ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అట్లాగే పిఠాపురంలో ఇంటింటికి వాటర్ కుళాయిలు వస్తున్నాయా లేదా, అంతేకాకుండా డ్రైనేజీలు కావచ్చు, రహదారులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలకు ఇబ్బంది లేకుండా అక్కడ రోడ్లు వెడల్పు చేయటం కావచ్చు, టెంపుల్ అభివృద్ధి కావచ్చు, బస్టాండు, ఇంతకుముందు బస్టాండు పిఠాపురంలో ఎక్కువ శాతం అసలు బస్సులు వచ్చేవి కావు, ఎందుకంటే అసలు జనాలు కూడా సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అక్కడ బస్టాండు రూపురేఖలు కూడా మారిపోయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అతని నియోజకవర్గమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. కానీ ఇప్పటికీ కూడా అతని మీద కొంతమంది నాయకులు విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. సరే, స్వపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ పేరు జనాలు ఒకవేళ మరిసిపోతారేమన్న ఉద్దేశంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసినా, అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలో పలసపెట్టడానికి, అంటే ఎక్కువ జనాలు దాని గురించి మాట్లాడుకోకుండా ఉండటానికి ఏదో ఒకటి ఫలాంది చేయలేదు, ఫలాంది లోటుపాట్లు ఉన్నాయి, ఫలాంది ప్రజలకు చేయలేకపోయారు, మాట ఇచ్చారు, మాట తప్పారు అని ఎన్నో చెడ్డ ప్రచారాలు చేస్తూ ఉంటారు. సరే, ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది కూడా ఆశ్చర్యపోతారు ఆ విషయం తెలిస్తే. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్, అంటే పిఠాపురం నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఉప్పాడ, కొత్తపల్లి, అమీనాబాద్, కొన్ని గ్రామాల నుంచి స్టూడెంట్స్, అంటే ఉన్నత చదువులు చదువుకునే పిల్లలు వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందటండి. అంటే కొన్ని ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటాయట, కానీ ఆ బస్సులు ఈ పిల్లలు వెళ్ళే టయానికి
అంటే సపోజు ఒక 8:30 ప్రాంతంలో వీళ్ళు స్కూల్కి వెళ్ళే సమయం అయిందనుకోండి, కాలేజీకి వెళ్ళే సమయం అయిందనుకోండి, వీళ్ళు కరెక్ట్గా వెళ్ళే సమయానికి మించి అంటే ఒక 6:30 ప్రాంతంలో కావచ్చు, లేకపోతే 9 ప్రాంతంలో కావచ్చు, వీళ్ళు కరెక్ట్గా వెళ్ళే సమయానికి ఈ ఆర్టీసీ బస్సు వచ్చేది కాదటండి. ఈ సమస్య కొన్ని సంవత్సరాలు బట్టి ఉందట. ఇదే సమస్య అంటే ఒక 10-20 సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ పిల్లలు ఉన్నత చదువుకోవటానికి, కాలేజీకి వెళ్ళటానికి మరి సమయం ప్రకారంగా ఒకవేళ అక్కడకు బస్సులు అనేది రాకపోతే ఈ చదువుకునే పిల్లలు అంటే ఒక చోట ఉండే పిల్లలు కాదు, కొన్ని గ్రామాలు, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, ఇందా నేను చెప్పాను కదా, అలాగా కొన్ని గ్రామాల నుంచి ఈ పిల్లలు మొత్తం కూడా ఈ బస్సు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారట ప్రతిరోజు. కానీ ఆర్టీసీ బస్ అనేది ఆ సమయ ప్రకారంగా రాకపోవటం వల్ల ఈ కాలేజీకి వెళ్ళటానికి ఆ కాలేజీలో ఇలా ఆదరణ శాతం కూడా చాలా తగ్గిపోతూ ఉండేదట. అలాగే చాలా క్లాసులు కూడా మిస్ అవుతూ ఉండేదట. ఈ సమస్య అనేది కొన్ని దశాబ్ద కాలం బట్టి ఉందట. అంటే అక్కడ ఉన్న పిల్లలు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అధికారులకు ఎన్నోసార్లు చెప్పారట, కలిశారట, తిరిగి వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు కూడా ఎరిగిపోయినాయట. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మీరు వినండి, విన్న తర్వాత మిగతాది మొత్తం నేను చెప్తాను. చాలా ఇబ్బందిగా ఉండేదండి. పడిపోయే వాళ్ళం. వచ్చేసరికి బస్సు ఖాళీ ఉండేది కాదు. మళ్ళీ ఆ సెకండ్ బస్ కోసం 9:30 వరకు వెయిట్ చేసి ఉండేవాళ్ళం. అయితే బస్సు వేసారు కాబట్టి కొద్దిగా బాగుందండి. అదే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. కాలేజ్ కరెక్ట్ టైంకి వెళ్తున్నా, అటెండెన్స్ కూడా పడుతుందండి. కరెక్ట్ గా 9 లోపు చేరిపోతుంది కాంప్లెక్స్ కి. ఇప్పుడైతే బాగుందండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వారండి. ఇన్నాళ్ళు బస్సు కోసం ఇక్కడికి వచ్చేవారు ఏమవుతాడా అని. ఇప్పుడైతే పర్లేదు, బస్సు వేసారు కదా, సేఫ్ వెళ్తున్నాడేమో అనుకుని ఒక హ్యాపీగా ఫీల్ అయ్యారు. విన్నారు కదా, ఆ పిల్లలకు ఉన్న సమస్య పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఒక బస్ అనేది ఆ గ్రామాలకు వేసేసిండటండి. వేసేసి ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే చదువుకునే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పిల్లలకు కరెక్ట్ సమయానికి వచ్చి ఆ పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్ళిపోతుందటండి. అయితే మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పిల్లలే కాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో అలాగే వికలాంగులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఎక్కించుకొని ఆ బస్సులో ఎక్కించుకొని వాళ్ళ గమ్యానికి చేరటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో తోడ్పడ్డారండి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు. అంటే నేను ఈ వీడియోలో మచ్చు తొనకలాగా నేను ఒక్కటే చెప్పాను. నేను ఇలాగ చెప్పుకొని పోతా ఉంటే ఎన్ని గంటలైనా చెప్పొచ్చు, ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. మాకు ఆపద వచ్చిందని ఎవరైతే అతను తలుపు కొట్టారో వాళ్ళ సమస్య ఏదైనా సరే, అటు వాళ్ళ సమస్యే కావచ్చు, అటు వాళ్ళు ఉండే ఆ గ్రామాలకున్న సమస్యలే కావచ్చు, ఏ సమస్యలైనా పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు, అతను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న, పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్న, అతని దగ్గర ఒక 5 శాఖలు ఉన్నా కానీ ప్రభుత్వం నిధుల్లో నుంచి తీయకుండా అతని సొంత డబ్బులు కూడా వెచ్చించి ఆ సమస్య తీరుతుండు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ప్యాకేజ్ ఇస్తారన్నారు. డబ్బుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండని చెప్పి ప్రజల్లోకి చాలా ఘాటుగా తీసుకెళ్లారు. మరి ప్యాకేజ్ ఇస్తారైనప్పుడు ఈ రోజున అతను సొంత డబ్బులు ఎలా పెట్టుకుంటుండు? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో, ఏలెత్తి చూపించారో, ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి, నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని చాలామంది అనుకుంటున్నారండి. అంతేకాకుండా 2019లో అతను 2 చోట్ల నిలబడిండు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎందుకో వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల అరే ఈ రోజున మేము ఎంత తప్పు చేశాం, పవన్ కళ్యాణ్ గారిని అంత మంచి నాయకుడిని మేము నమ్మలేకపోయినాం, ఓట్లేసి గెలిపించుకోలేకపోయినాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. ఏదైనా పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.